వెల్కమ్ టు 99 టీవీ లైఫ్ స్టైల్. హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, డాండ్రఫ్ ఏ ప్రాబ్లం అయినా ఒక్క సింపుల్ సొల్యూషన్ ఉందా అని చూస్తున్నారా? రైట్ ఆయిల్స్ యూస్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అయ్యే పవర్ఫుల్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. హెయిర్ కేర్లో ఆయిల్ రోల్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఏ ఆయిల్ వాడాలి, ఎలా వాడాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్. నిజానికి రైట్ కాంబినేషన్లో ఆయిల్స్ వాడితే స్కాల్ప్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి సపోర్ట్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ముందుగా బేసిక్గా తెలుసుకోవాల్సింది, స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఆయిల్స్ మెయిన్లీ స్కాల్ప్ న్యూట్రిషన్స్ కోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు బెస్ట్ ఆయిల్స్ గురించి చూద్దాము. మొదటిగా కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె. ఇది ఆల్మోస్ట్ అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది. యూనివర్సల్ ఆయిల్ అంటారు దీన్ని. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల స్కాల్ప్ డీప్గా నరిష్ అవుతుంది, హెయిర్ బ్రేకేజెస్ కూడా తగ్గుతుంది, హెయిర్ స్మూత్గా అవుతుంది. రెగ్యులర్గా వాడితే హెయిర్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రెండవది క్యాస్టర్ ఆయిల్, ఆముదం. ఇది థిక్గా ఉండే ఆయిల్, హెయిర్ గ్రోత్ కోసం చాలా పాపులర్. ఇందులో రెకినోలైక్ యాసిడ్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా అవుతాయి. కానీ ఇది హెవీగా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్తో మిక్స్ చేసి వాడితే ఇంకా బెటర్గా ఉంటుంది. మూడవది ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె. ఇది విటమిన్ ఈలో రిచ్గా ఉంటుంది. డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ ఉన్న వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. హెయిర్కి షైన్ ఇస్తుంది, స్కాల్ప్ డ్రైనెస్ని కూడా తగ్గిస్తుంది. నాలుగవది ఆర్గాన్ ఆయిల్. ఇది లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. ఇది లైట్ వెయిట్ ఆయిల్, ఫ్రీజ్ కంట్రోల్ చేయడంలో, హెయిర్ని స్మూత్గా ఉంచడంలో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. స్టైలింగ్ తర్వాత కూడా అప్లై చేయొచ్చు. ఐదవది ఆనియన్ ఆయిల్. రీసెంట్గా చాలా పాపులర్ అయింది. ఇందులో సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ సైమల్టేనియస్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఎలా వాడాలి అంటే, వీక్కి 2-3 టైమ్స్ ఆయిల్ చేయండి. ఆయిల్ను స్లైట్లీ వార్మ్ చేసి స్కాల్ప్కి అప్లై చేయాలి. 5 to 10 మినిట్స్ జెంటిల్ మసాజ్ చేయండి. కనీసం 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఉంచండి. ఓవర్ నైట్ కూడా ఓకే. తర్వాత మైల్డ్ షాంపూ తోటి వాష్ చేయండి. హెయిర్ టైప్స్కి ఎలా చూస్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. డ్రై హెయిర్ అయితే కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే క్యాస్టర్ ఆయిల్ ప్లస్ ఆనియన్ ఆయిల్, ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఆర్గాన్ ఆయిల్, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కోకోనట్ ఆయిల్ ఒక్కటి కూడా సరిపోతుంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒకసారి ఆయిల్ వాడితే రిజల్ట్స్ రావడం లేదు, రెగ్యులర్గా ఫాలో చేస్తేనే విజిబుల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. మొత్తానికి కాస్ట్లీ ప్రోడక్ట్స్ అవసరం లేదు. సింపుల్ న్యాచురల్ ఆయిల్స్తోనే హెల్దీ, స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్ మెయింటైన్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.